పేదలకు ఇళ్లు నిర్మించిన ఘనత వైఎస్ జగన్దే అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆ మనుబోలులోని జగనన్న కాలనీలో పర్యటించిన కాకానికి మహిళలు మంగళహారతులు పడుతూ తమ ఇళ్లలోనికి ఆహ్వానించారు. వైసీపీ హయాంలో నిర్మించిన ఇళ్లనే తాము నిర్మించామంటూ కూటమి నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జగనన్న కాలనీలకు నిధులు కేటాయించక మౌలిక వసతులు లేవన్నారు. రావడానికి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు కూడా పూర్తి స్థాయిలో అయి ఉండే అని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు ఆశీస్సులు అందించారు, ఆకాంక్షించారు. జగనన్న మరలా తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు, మాకు మిగిలిపోయినటువంటి మౌలిక సదుపాయాలు కూడా మీరు నెరవేర్చండి అని చెప్పి కోరడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మరచిపోకుండా, ఈరోజు ఎవరన్నా వస్తేనే భయపెట్టేటువంటి రోజుల్లో మీకు అదివోం ఇదివోం అని చెప్పకుండా, లెక్క చేయకుండా ఈరోజు ఈ కాలనీ వాసులందరూ, ముఖ్యంగా మహిళలు నాతో పాటు తిరిగి నాకు వాళ్ళ ఇళ్లలోకి తీసుకెళ్లి చూపిస్తే నిజంగా నేను కట్టుకున్నటువంటి ఇంటికి గృహప్రవేశం చేసిన రోజు పొందిన ఆనందం కన్నా ఈరోజు ఆ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నాకు కలిగినటువంటి ఆనందం, అనుభూతి చెప్పుకోలేనటువంటిది. ఇది కదా పరిపాలకుడు అనేటువంటి వాడు చేయాల్సింది. పరిపాలన అంటే ఇది కదా, పేదల ఆశలు తీర్చడమే కదా ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన విధానము. ఆ విధానాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఎన్ని జన్మలు ఎత్తినా, చంద్రబాబు నాయుడు 100 జన్మలు ఎత్తినా ఒక కాలనీని, ఈ విధంగా ఒక ఊరిని నిర్మించేటువంటి శక్తి